మొత్తం వ్యవహారం వల్ల ఏమొస్తుంది అని ఆలోచిస్తే వేరుగా ఉంటుంది. దాన్నే కాళిదాసు చెబుతాడు శ్యామలాదండకల. పాణి పద్మద్వయేన ఆదరేణ అక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతీయేన సంచించే తస్య వక్తాంతరాత్ గద్య పద్యాత్మిక భారతీ నిశ్చరేత్ అని చెప్పాడు శ్యామలాదండకల్లో. పాణి పద్మద్వయేన ఆదరేణ అక్షమాలా గుణం స్ఫాటికం. నీ రెండు చేతులతోనూ అక్షమాలా గుణం స్ఫాటికం స్ఫటికమాలని జ్ఞానసారాత్మకం పుస్తకాన్ని బిభ్రతి ఏన సంచించే, ఓ చేతిలో పుస్తకాన్ని ఓ చేతిలో జపమాలని ధరించిన నిన్ను ఎవరైతే ఆదరంగా భావిస్తున్నారో, మనసులో స్మరిస్తున్నారో, చూస్తున్నారో వారికి ఎటువంటి కవిత్వం వస్తుందంటే తస్య వక్తాంతరాత్ గద్య పద్యాత్మిక భారతీ నిశ్చరేత్. గద్య రూపంలో పద్య రూపంలో సరస్వతీదేవి వాడు నాలుక మీద తాండవం చేస్తుందిట. కాళిదాసాదులకు అలా వచ్చింది. అలా భావన చెయ్యాలి, దైవాన్ని పూజించడం కాదు, భావన చెయ్యాలి. ప్రతిదీ